ఒక రోజు ఉదయం బుడుగు కుందేలు అడవిలో ఆనందంగా ఆడుకుంటూ ఉంది. పూలతో, సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అది ఒక కొత్త చిన్న ఎలుగుబంటి పిల్లను చూసింది. ఆ ఎలుగుబంటి ఒంటరిగా చెట్టు దగ్గర కూర్చొని ఉంది. బుడుగు దగ్గరకు వెళ్లి, హాయ్, నువ్వెవరు? ఎందుకు ఒంటరిగా ఉన్నావు అని అడిగింది. ఎలుగుబంటి మెల్లగా, నా పేరు బాలు. నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ స్నేహితులు లేరు అని బాధగా చెప్పింది. అది విన్న బుడుగు నవ్వుతూ, బాలు, ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. నేను నీ స్నేహితుడిని అని అంది. బాలు చాలా ఆనందపడ్డాడు. ఇద్దరూ కలిసి దాగుడు మూతలు ఆడటం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి చిట్టి ఎలుక, తాబేలు కూడా అక్కడికి వచ్చారు. బుడుగు వాళ్లకు బాలను పరిచయం చేసింది. ఇది మన కొత్త స్నేహితుడు బాలు అని చెప్పింది. అందరూ కలిసి ఆటలు ఆడుతూ, నవ్వుతూ చాలా సరదాగా గడిపారు. బాలు ఇక ఒంటరిగా అనిపించలేదు. సాయంత్రం అయ్యాక బాలు చెప్పాడు, బుడుగు, నువ్వు నన్ను స్నేహితుడిగా అంగీకరించావు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బుడుగు నవ్వుతూ, స్నేహం అంటే కలిసి ఉండటం, కలిసి నవ్వటం. స్నేహితులు ఉంటే ఎప్పుడూ ఒంటరితనం ఉండదు అని చెప్పింది. ఆ రోజు నుంచి బాలు కూడా వారి గుంపులో చేరి ప్రతిరోజూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా జీవించారు. నీతి: మంచి స్నేహితులు ఉంటే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. Like and subscribe. Click the like button and subscribe for stories.